హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. మనం ఈరోజు అయితే పసుపు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత 2 కంటైనర్లు అయితే ఖాళీగా అయినాయి కదా, వాటిని నేను ఏ విధంగా తక్కువ మట్టితో లైట్ వెయిట్గా ఫిల్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. మనం ఇదివరకు వీడియోలో రకరకాలుగా అయితే మట్టిని అయితే ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ వచ్చిన ఆకులను కూడా ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. ఇప్పుడు ఆ ట్రేస్ ఏంటంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండి ఖాళీగా ఉంది కదా, మట్టి పడిపోతుంది అందులో నుంచి. అందులోకి అయితే ఇట్లా బియ్యం సంచిని అయితే ఈ విధంగా అడ్డంగా అయితే కట్ చేసి నేను ఇట్లా నిలువులో ఒకసారి అయితే కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో మనం నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఒకవేళ సడన్గా వర్షం పడ్డా ఏదైనా కానీ మనం ఒకసారి ట్రే ఫిల్ చేసుకున్నామంటే మళ్ళీ 1 ఇయర్ వరకు పెడతాం కదా, అప్పుడు మనకి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మట్టి పడిపోకుండా ఉంటుంది, మనకి అక్కడికిక్కడికి ఒకవేళ జరిగినా కానీ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఈ గ్రో బ్యాగ్ని ఇంకా స్టిఫ్గా కూడా కొట్టుకుంటే సింగిల్గా కూడా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే ఈ విధంగా మొత్తము ఫోల్డ్ చేసి అయితే కొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్రైలో ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేది చూపిస్తాను. మనం ఏంటంటే ఒక హార్వెస్ట్ అయిపోగానే ఎంబడే ఇట్లా మట్టి మిశ్రమం కూడా తయారు చేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే పనులన్నీ ఈజీగా అయిపోతాయి. మనం ఇక విత్తనాలు 2 రోజులు ఆగి వేసుకున్నా కానీ మనకి చాలా బాగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా ట్రే లేకపోయినా కానీ మీరు ఒకటే ఈ గ్రో బ్యాగ్ని కూడా డబల్ వేసి కుట్టుకుంటే కూడా పెద్దగా కూడా మనకి వస్తుంది. కింద అట్ట ముక్కేసి అది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా అయితే చూపిస్తూ ఉంటాను. ఇక మనం పసుపు హార్వెస్ట్ పార్ట్ ఇది కూడా చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని ఇట్లా సెకండ్ పార్ట్గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఏంటంటే ప్రతిదీ కూడా మనం కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వివరంగా చూపిస్తే చాలా బాగా అర్థమవుతుంది కదా, అందుకని అయితే నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మనము ఏదైనా కానీ ఇంట్లో ఉన్న వాటిని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటా కూడా మనము గార్డెనింగ్ చేసుకోవచ్చు. మన గార్డెనింగ్ అంటే ఇష్టము, ఎక్కువ ఖర్చు చేయలేము అనుకున్నప్పుడు ఇట్లా మన దగ్గర ఉన్న వాటితోటి కూడా మనము తక్కువ మట్టితోటి ఉన్న ఆకులతోటి మన గార్డెన్లో ఉన్న మట్టినే ఇంకా మంచిగా బలంగా తయారు చేసుకుంటే మనం నెక్స్ట్ వేసుకునే విత్తనాలు చాలా బాగా మొలకెత్తుతాయి, మొక్కలు మంచిగా పెరుగుతాయి. వాటికి కాయలు కానీ పువ్వులదైతే పువ్వులు కానీ అన్నీ కూడా పండ్లు అయితే పండ్లు కానీ మంచిగా వస్తాయి అన్నమాట. సారవంతమైన మట్టిని అయితే తయారు చేసుకుంటాం ఈ విధంగా. చూసిరు కదా, ఈ బ్యాగ్ కుట్టిన తర్వాత ఇట్లా కింద అయితే హోల్స్ పెట్టుకోండి, ఎందుకంటే నీళ్ళల్లో స్టోరేజ్ అయినాయి అనుకో మనకి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కింద ఇట్లా హోల్స్ పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని అయితే ఇట్లా కవర్ చేసుకుంటున్నాను. ఇట్లా రకరకాలుగా ఇంట్లో ఉన్న వాటిని అయితే వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటూ ఈజీ గార్డెనింగ్ అయితే చేస్తున్నానండి ప్రస్తుతానికి కిచెన్ వేస్ట్ తోటి. ఇంకా ముందు ఇంకా మంచిగా అయితే చేసుకుందాము. ఇప్పుడు ఈ వచ్చిన వాటిని మనం ఏంటంటే మనకి కూరగాయల టేస్ట్ అనేది తెలిసింది కదా, ప్రతి టైం కూడా చాలా విలువైంది. మనకి ప్రతి కంటైనర్ కూడా మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మనకు అప్పటికప్పుడు ఐడియాలు అయితే ఇట్లా వస్తూ ఉంటాయి. ఇది కాకరతీగ అయిపోయింది కదా, ఇంకా దీనికి కంటైనర్ ఇది అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ఇంకా పూతుంది కానీ అది ఇంకా 2-3 వచ్చే వరకంటే ఇంకా మనకి చూస్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇదంతా అయితే తీసేసుకుందాం. అట్లాగనే చిక్కుడుకాయలు కూడా తీగ ఉంది, కొన్ని వంకాయలవి అవన్నీ కూడా మనము ఇలా ఫిల్ చేసుకున్నాం. ఇది వేసుకుంటూ మధ్యలో మట్టి వేసినాం అనుకో అది కంపోస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మనం ఏ మొక్కలు వేసుకున్నా కానీ చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇవి ఏంటంటే మనం సంక్రాంతి క్లీనింగ్ చేసినప్పుడు మనకి పిల్లలు ఎట్లాగో పేపర్స్ అవి ఇవి అని తీసి పడేస్తూ ఉంటారు. నేను అవన్నీ కూడా పక్కన వేసి ఇట్లా చిన్న ముక్కలుగా చుంచి అయితే పెట్టుకుంటాను. చెప్తున్నాను కదా, ప్లాస్టిక్ తప్ప ఏది కూడా నేను ఇంట్లో నుంచి చెత్త అతనికి అయితే వేసేది లేదు. ఇట్లా అన్నీ కూడా నేను డీకంపోజ్ చేసుకుంటూ కిచెన్ వేస్ట్ తోటి ఈ మొక్కలను అయితే పెంచుకుంటున్నాను. మొక్కలు అంటే ప్రాణం అని చెప్పొచ్చండి. మొత్తానికి అందరం ఎవరేమైనా మొక్కలు ఇష్టం ఉంటే ఇట్లా రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి. ప్రతిదీ కూడా మొక్కను ఏ విధంగా పెంచాలన్న ఆలోచన అయితే కలుగుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా మీరు ఇంకేమేమి చేస్తారనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని టిప్స్ కూడా ఒకరికొకరం షేర్ చేసుకుంటే ఇంకా మంచిగా అయితే ఆర్గానిక్ ఫుడ్ని పండించుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను.
చూసిరా ఇప్పుడు మనకి కంటైనర్ లైట్ వెయిట్ అవుతుంది, టెర్రస్ పైన బరువు వేసినట్టు ఉండదు, బలమైన మట్టిని తయారు చేసుకుంటున్నాము. ఇంకా మనకి మట్టి కూడా తక్కువ పడుతుంది. చూసినట్టయితే ఇప్పుడు ఇదంతా కూడా డీకంపోజ్ అవుతుంది. ఇప్పుడు మనం పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు మనం అన్ని కట్టెలు ఆకులు వేస్తే మనకు అది పండే వరకు ఆ 9 నెలల టైం వరకు అంతా కూడా మట్టి పొడి పొడి అయిన ఉండే. ఇప్పుడు ఇవి కూడా మనకి 1 ఇయర్ వరకు మళ్ళీ ఇది కూడా మంచి కంపోస్ట్ అయిపోతుంది. ఇట్లా చూసారు కదా, మనము పండించుకుంటున్నామన్న ఆనందంతో పాటు మన పర్యావరణాన్ని కూడా ఎంతో మంచి పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. ఇంకా ఈ ఉల్లిపొట్టు ఏంటంటే మనకి ఇంటి ముందుకు ఉల్లిగడ్డలు అమ్మే అతను వచ్చినప్పుడు మనం ఎట్లాగో కొంటూ ఉంటాం కదా, తన దగ్గర ఉన్నది అడిగినా కానీ ఇస్తూ ఉంటాడు. ఇట్లా తీసుకోండి, ఇట్లా కూడా తీసుకుంటే ఇది మంచిగా పూత కాయ టైంలో మంచిగా మొక్కలకి బలం అన్నమాట. వీటితోటి రకరకాలుగా వేసుకోవచ్చు, ఇట్లా మట్టి మిశ్రమంలో కలుపుకోవచ్చు. ఇంతకుముందు ఫెర్టిలైజర్స్గా కూడా చూపించాను కదా. ఇట్లా అంతా ఫిల్ చేసిన తర్వాత బియ్యం కడిగిన వాటర్ మనకు ఉండే అవన్నీ కూడా పైన వేసుకుంటున్నాను. దానివల్ల కూడా అదంతా కూడా తొందరగా కంపోస్ట్ అవుతుంది. మనం ఏదో ఒకటి పైన నీళ్ళు చల్లుతూ ఉంటే అది తొందరగా మనకి అదంతా ఎండుటాకులు కదా, ఉబ్బినట్టుగా ఉంటుంది, పచ్చివి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు మనం చల్లుతూ ఉంటే మంచిగా దిగిపోతుంది అన్నమాట. మనము ఇట్లా చేసుకోవడం వల్ల కూడా కోకోపీట్ అవసరం లేకుండానే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. కొంచెం నీళ్ళు మనం పోయడము లేట్ అయినా కానీ చాలా మొక్క వాడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఇట్లా ఈ చిక్కుడు తీగ కూడా కొన్ని కాయలుంటే తీసేసి అది కూడా ఇంకో కంటైనర్లో ఫిల్ చేశాను. ఇంతకుముందు అందులో అట్లా అట్ట ముక్కలు అవన్నీ, ఇందులో ఈ ఆకులు, ఇంకా వేరే వంకాయ చెట్లు అవన్నీ, టమాటావి కొన్ని ఉంటే తీసేసి ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నాను. ఒక హార్వెస్ట్ చేసినామంటే ఇట్లా కంటైనర్ని టైంని మనం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు మనకి ఇంట్లోకి వారానికి సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటాం. చూసారు కదా, ఈ మట్టి ఇక్కడ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఈ కంటైనర్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇదంతా అయిపోయే వరకు మనకు సాయంత్రం అయింది. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను. పువ్వులు కూడా చాలా బాగా వస్తున్నాయి. వీటికి కూడా వీడియోస్ పెట్టాను చూడండి. ఇట్లా ఎక్కువ పువ్వులు రావాలంటే ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కటి మనం చేసుకుంటేనండి మన గార్డెనింగ్ చాలా అందంగా కనిపిస్తుంది, మనకు కూడా ఆనందం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆకులతో కంపోస్ట్ చేసిన ఫెర్టిలైజర్ అన్నమాట. చెట్లు చూడండి కొంచెం ఎండ ఎక్కువ అవడం వల్ల వాడిపోతున్నాయి. ఈ నీళ్ళు పోయంగానే మనకు నెక్స్ట్ డేకి అయితే చాలా ఫ్రెష్గా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మా వాటికి బూస్టింగ్ ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. ఇంకా ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మెల్లగా మల్చింగ్ కూడా స్టార్ట్ చేసుకోండి. మొక్కలని తడి చూసుకొని, మనము ఏంటంటే ఇందులో కోకోపీట్ అలాంటివి కూడా ఏం వాడలేదు కదా, కొంచెం ఏంటంటే మొక్కలు తొందరగా వడిలిపోయినట్టు అవుతాయి. ఈరోజు చూసారు కదా, మనం మార్నింగ్ పనులని వేసుకొని చూసుకునే వరకు కొన్ని డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం ఎండను తట్టుకోలేవు. ఇట్లా మనం 2 పూటలు కూడా చూసి తడిని చూసుకొని నీళ్ళు పోసుకోండి. ఇంకా ఈ మర్మం కూడా ఇవి అన్నీ కూడా కొంచెం నీడలో పెట్టుకునేటట్టు చూసుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటాయి. మనకి ఏంటంటే ఇవి ఎక్కువ ఎండ వేడిమి తట్టుకోవు, వడిలిపోతూ ఉంటాయి తొందరగా మొక్కలు. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటికి బూస్టింగ్ వచ్చినట్టు మళ్ళీ ఫ్రెష్గా తయారైనవి ఉంటాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ గార్డెన్.